హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ప్రోజ్ ద మ్యాన్ ఇన్ బ్లాక్, ఈ ప్రోజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ది మ్యాన్ ఇన్ బ్లాక్, ఈ ప్రోజ్ ని రాసినటువంటి రైటర్ వచ్చేసి ఆలివర్ గోల్డ్ స్మిత్. సో ఫస్ట్ ఆథర్ గురించి ఒకసారి చూసుకుంటే, సో దిస్ ఈస్ అబౌట్ ది ఆథర్. Oliver Goldsmith was an Irish writer, poet and playwright of the 18th century. So 18th century కి సంబంధించినటువంటి రైటర్స్ లో he is one of the Irish, ఓకే, ఐర్లాండ్ కి సంబంధించినటువంటి రైటర్, పోయెట్ అండ్ ప్లేరైట్, అంటే రచయిత, కవి, అలాగే నాటకకర్త. He was born in 1728 అండ్ డైడ్ ఇన్ 1774. సో ఈయన బర్త్ వచ్చేసి 1728 అండ్ డెత్ వచ్చేసి 1774. హీఈస్ నోన్ ఫర్ హిస్ సింపుల్, క్లియర్ అండ్ హ్యూమరస్ రైటింగ్ స్టైల్. సో ఈయన దేనికి ఎక్కువ ఫేమస్, అయిన స్టైల్ ఎలా ఉంటుంది, రైటింగ్ స్టైల్ అంటే చాలా సింపుల్ గా, క్లియర్ గా, అంటే చాలా సులభంగా, స్పష్టంగా అండ్ ఫన్నీ, హాస్యంగా ఉంటుందంట. హీ ఫోకస్డ్ ఆన్ హ్యూమన్ నేచర్ అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. సో మనిషి స్వభావం అలాగే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ని ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. హిస్ వర్క్స్ ఆఫన్ షో హ్యూమన్ కైండ్నెస్, సోషల్ లైఫ్ అండ్ మోరల్ లెసన్స్. సో హ్యూమన్ కైండ్నెస్ అంటే మానవ స్వభావం ఎలా ఉంటుంది, అలాగే సామాజిక జీవితం ఎలా ఉంటుంది, నైతిక విలువలు, వీటికి సంబంధించిన వాటిని ఎక్కువగా ఆయన వర్క్స్ లో మనం చూడొచ్చు. ఆయన ఫేమస్ వర్క్స్ వచ్చేసి ద మ్యాన్ ఇన్ బ్లాక్, ఇది వచ్చేసి ఒక ఎస్సే. ద వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్, ఇది నావెల్. షీ స్టూప్స్ టు కాన్కర్, ఇది ఒక ప్లే. ది డెసర్టెడ్ విలేజ్, ఇది వచ్చేసి పోయం అన్నమాట. సో ఈయన రాసినటువంటి ఫేమస్ వర్క్స్ ఇవి. సో ఇఫ్ యు సీ ద థీమ్, the man in black teaches an important lesson that we should not judge people only by their words. సో ఒక మనిషిని మనం అంచనా వేస్తున్నప్పుడు వాళ్ళ మాటలని బట్టి మనం ఎప్పుడూ వేయొద్దు. ఏ పర్సన్ మే అపియర్ అన్కైండ్ బట్ మే హ్యావ్ ఏ గుడ్ హార్ట్. కొంతమంది చూడడానికి అన్కైండ్ అంటే చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ వాళ్ళకు మంచి మనసు అనేది ఉండొచ్చు. ట్రూ కైండ్నెస్ ఈజ్ సీన్ or shown through actions, not through what we say. నిజమైన మనస్తత్వం అంటే నిజమైన దయ వాళ్ళ మాటలతో కాదు, పనులతో కూడా కొంతమంది చూపిస్తారు. అంటే మీదికి కఠినంగా ఉన్నా కూడా లోపల మంచి మనసు ఉంటుంది. మీదికి వాళ్ళు మంచి పనులు చేసినట్టు కనిపించరు, కానీ తెలియకుండా కూడా చేస్తారు. The story also highlights that real generosity does not seek praise or attention. సో నిజమైన సహాయం ప్రశంసలను గాని, పొగడ్తలను గాని ఆశించదు అనేసి అక్కడ చెప్తున్నారు. ఓవరాల్ ఇట్ రిమైన్స్ us not to judge people by their appearance or speech. సో ఫైనల్ గా మనిషి రూపును కానీ, ఆయన యొక్క స్పీచ్, మాటని కానీ చూసి ఎప్పుడూ వేరే వాళ్ళని మనం అంచనా వేయకూడదు అనేసి చెప్తున్నారు. సో సమ్మరీకి వెళ్దాం. ఆ స్టోరీ ఏంటో చూస్తే, ది మ్యాన్ ఇన్ బ్లాక్ ఇస్ ఎ ప్రోజ్ ఎస్సే బై ఆలివర్ గోల్డ్ స్మిత్ దట్ షోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఎ పర్సన్ సేస్ అండ్ వాట్ యాక్చువల్లీ హీ డస్. సో ఈ స్టోరీలో గోల్డ్ స్మిత్ మనకు డిఫరెన్స్ చూపిస్తారనమాట. ఒక మనిషి చెప్పిన దానికి, చేసిన దానికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది, రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ని మనకు చూపిస్తారు. ఇట్ ప్రెజెంట్స్ ఎ మ్యాన్ హూ అపియర్స్ సెల్ఫిష్ అండ్ అన్కైండ్ ఇన్ హిస్ వర్డ్స్ బట్ ప్రూవ్స్ టు బి కైండ్ అండ్ జెనరస్ త్రూ హిస్ యాక్షన్స్. సో ఈ లెసన్ లో మనకు ఒక మనిషిని చూపిస్తారు. ఆ మ్యాన్ చూడడానికి సెల్ఫిష్ లాగా ఉంటాడు, ఓకే, అంటే బాగా స్వార్థపరుడు లాగా. అన్కైండ్ ఇన్ హిస్ వర్డ్స్, మాటలు చాలా కఠినంగా ఉంటాయి, కానీ ఆయన యాక్షన్స్ ఎలా ఉంటాయంటే చాలా కైండ్ గా, దయనీయంగా, అందరికీ సహాయం చూపించేలాగా ఉంటాయి. అంటే మీదికి ఒకలా ఉంటాడు మాటలకి, యాక్షన్స్ ఏమో కంప్లీట్ గా వేరే ఉంటాయంట. ద నరేటర్ ఇంట్రడ్యూస్ హిస్ ఫ్రెండ్స్ నోన్ యాజ్ ది మ్యాన్ ఇన్ బ్లాక్. సో ఈ స్టోరీలో నరేటర్ ఆలివర్ గోల్డ్ స్మిత్ తన ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, అతనే ద మ్యాన్ ఇన్ బ్లాక్. దిస్ మ్యాన్ ఆఫన్ స్పీక్స్ అగేన్స్ట్ చారిటీ అండ్ హెల్పింగ్ ద పువర్. సో ఈయన చారిటీ అన్నా, పేదవాళ్లకు హెల్పింగ్ అన్నా కూడా
ఎప్పుడు దాని గురించి ఎగెన్స్ట్ మాట్లాడతారు అనమాట. సో పేదవాళ్ళకి హెల్ప్ చేయడం ఎందుకు, వాళ్ళకి చేత కాదా, పేదవాళ్ళని ఎందుకుంటారు, వాళ్ళు కష్టపడి పనిచేస్తే వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు అనేసి ఇట్లా చాలా కఠినంగా వాళ్ళ గురించి విమర్శిస్తూ ఉంటాడు. హీ బిలీవ్స్ దట్ మెనీ బెగ్గర్స్ ఆర్ డిస్హానెస్ట్ అండ్ దట్ గివింగ్ దెమ్ మనీ ఓన్లీ ఎంకరేజెస్ లేజినెస్. ఆయన దృష్టిలో ఏంటి అంటే మనం బెగ్గర్స్ కి మనీ ఇవ్వడం వల్ల ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని లేజీ పీపుల్ చేస్తున్నాం. వాళ్ళు కష్టపడి పని చేయడం మానేసి బెగ్గింగ్ ఒకటే ఇక వాళ్ళ పనిలాగా పెట్టేసుకుంటున్నారు. సో ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి హెల్పింగ్స్ వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. బికాస్ ఆఫ్ హిస్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ హీ సీమ్స్ కోల్డ్ హార్టెడ్ అండ్ అన్సింపథెటిక్. సో ఈయన మాటలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే అబ్బో ఈయన బాగా ఎట్లా అంటే ఎవరికి కూడా హెల్ప్ చేయడు, కొంచెం కూడా జాలి దయ లేది, బాగా కఠినస్తుడు అన్నట్లుగా అందరూ అనుకుంటారు. He criticizes people who show kindness and claims that charity is often fake or unnecessary. సో ఎవరైనా వేరే వాళ్ళకి సహాయం చేసినా కూడా ఏమని అంటాడంటే అంత అవసరమా, ఎందుకు అట్లాంటివి చేయడం అంతా అనేసి ఆయన అంటూ ఉంటాడు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. However, the narrator soon realizes that his friend's real nature is very different from what he says. కానీ మన నరేటర్ చాలా తొందరగా ఆయన యొక్క నిజ స్వరూపం అంటే నిజమైన మనసుని గ్రహించాడంట. ఏంటి అంటే ఆయన మాట్లాడే మాటలన్నీ వేరు, ఆయన చేసే పనులన్నీ వేరంట. Though the man in black talks harshly, his actions reveal his true kindness. నిజానికి ఆయన ఇంత గట్టిగా కఠినంగా మాట్లాడినా ఆయన చేసే పనులు చాలా దయనీయంగా ఉంటాయంట. This contrast between his words and actions is the main idea of the essay. సో ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సే మన స్టోరీలోకి మెయిన్ ఐడియా. వన్ డే వైల్ వాకింగ్ టుగెదర్, సో ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నప్పుడు దే మెట్ ఎ పువర్ ఓల్డ్ మ్యాన్ హూ ఆస్క్ ఫర్ హెల్ప్. సో ఒక పూర్ మ్యాన్ కలుస్తాడు అన్నమాట హెల్ప్ చేయమని. ద మ్యాన్ ఇన్ బ్లాక్ ఇమీడియట్లీ బిగిన్స్ టు స్పీక్ అగేన్స్ట్ బెగ్గర్స్ సేయింగ్ దే ఆర్ చీట్స్ అండ్ షుడ్ నాట్ బి ట్రస్టెడ్. సో వెంటనే ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి అంటే హెల్ప్ చేయండి సార్ అనేసి ఇట్లా డబ్బులు అడుక్కుంటూ ఉంటే వెంటనే ద మ్యాన్ ఇన్ బ్లాక్ ఏమంటాడంటే వీళ్ళందరూ దొంగలు, వీళ్ళందరూ చీటర్స్, వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళందరూ మోసగాళ్ళు, డబ్బుల కోసం ఎన్నో అబద్ధాలు చెప్తారు అనేసి అంటాడు. బట్ అట్ ది సేమ్ టైమ్ హీ క్వైట్లీ గివ్స్ ద మ్యాన్ సమ్ మనీ వెన్ హీ థింక్స్ నో వన్ ఈస్ నోటీసింగ్. సో ఇదంతానేమో మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఎవ్వరూ అతన్ని చూడట్లేదు అనుకున్నప్పుడు మెల్లిగా అతని పర్సులోంచి అంటే జేబులోంచి డబ్బులు తీసి అతనికి పెట్టేస్తాడనమాట. దిస్ షోస్ హౌ హీ ఫీల్స్ సింపతి ఈవెన్ దో హీ ప్రిటెండ్స్ నాట్ టు. సో మీదికి వేరే వాళ్ళ మీద నాకు ఎటువంటి జాలి దయ లేదు అన్నట్లు ప్రవర్తించిన లోపల ఆయన ఎంత మంచి మనసు ఉంది అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. కాకపోతే ఆయన చేసే సహాయం ఎవరూ చూడాల్సిన అవసరం లేదు, అతనికి గుర్తింపు వద్దు అనేది ఆయన ఉద్దేశం. లేటర్ దే మీట్ ఎ పువర్ సేలర్ హూ హ్యాస్ లాస్ట్ హిస్ లెగ్. సో తర్వాత ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక కాలు కోల్పోయిన నావికుడు సేలర్ అనమాట, అతన్ని వాళ్ళు కలుస్తారు. ద మ్యాన్ ఇన్ బ్లాక్ అగైన్ యాక్ట్స్ స్ట్రిక్ట్ అండ్ క్వశ్చన్స్ హిమ్ యాజ్ ఇఫ్ హీ డౌట్స్ హిస్ స్టోరీ. సో ఆయన అతని స్టోరీని చెప్తాడు, నాకు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్తే ఈ మ్యాన్ ఇన్ బ్లాక్ నమ్మడనమాట, ఈ నిజంగానే అసలు అబద్ధం చెప్తున్నా ఇదంతా కట్టు కదనా అన్నట్లుగా మాట్లాడతాడు. బట్ వెన్ హీ రియలైజెస్ దట్ ద సేలర్ ఈస్ ట్రూలీ ఇన్ నీడ్ హీ డిసైడ్స్ టు హెల్ప్ హిమ్. సో ఎప్పుడైతే అతని మాటలో నిజాయితీ ఉంది అని అనుకుంటాడో హెల్ప్ చేద్దాము అనేసి అనుకొని హీ ప్రిటెండ్స్ టు బై సమ్ మ్యాచెస్ ఫ్రమ్ ది సేలర్ ఈవెన్ దో హీ డస్ నాట్ నీడ్ దెమ్ జస్ట్ టు గివ్ హిమ్ మనీ. సో వెంటనే ఏం చేస్తాడంటే అతను ఆ సేలర్ అమ్ముతున్నటువంటి మ్యాచెస్ ఉంటాయి కదా వాటిని కొంటాడు. యాక్చువల్గా అది అవసరం లేదు అతనికి, అయినా కూడా ఉట్టిగా డబ్బులు ఇవ్వడం ఎందుకు అని చెప్పి డబ్బులు ఇచ్చి అవన్నీ అతని దగ్గర నుంచి కొంటాడు. దిస్ యాక్ట్ షోస్ దట్ he helps others in a clever way without openly showing his kindness. సో నిజంగా అతనికి ఉన్నటువంటి ఆ జాలి దయని బయటికి చూపించకుండా చాలా తెలివిగా సహాయం అనేది చేస్తూ ఉంటాడు. ఇన్ అనదర్ సిచ్యువేషన్ దే కమ్ అక్రాస్ ఏ పువర్ ఉమెన్ క్యారింగ్ చిల్డ్రన్. సో ఇంకోసారి ఒక ఉమెన్ వాళ్ళకి అంటే ఒక స్త్రీ పేద ఆమె పిల్లలతోని ఆమె కనిపిస్తూ ఉంటుంది. షీ లుక్స్ వెరీ సాడ్ అండ్ సింగ్స్ ఇన్ ఎ వీక్ వాయిస్ టు ఎర్న్ మనీ. సో డబ్బు కోసం ఆమె చాలా కష్టంగా పాటలు పాడుతూ అందరూ ఇట్లా డబ్బులు వేస్తే వాటిని అలా ఏరుకుంటూ ఉంటుందన్నమాట. The man in black is deeply moved by her condition and wants to help her. సో ఈ మ్యాన్ ఇన్ బ్లాక్ ఆమె పరిస్థితిని చూసి
పాపం ఆయనకు చాలా లోపల ఉంటుంది కానీ మీదికేం చెప్పడు కదా, సో ఎలా అయినా సహాయం చేయాలి అనుకుంటాడు. బట్ దిస్ టైమ్ he had already given away all his money to the other needy people. Still he does not ignore her. సో కాకపోతే ఏంటి అంటే అప్పటికే అతను అవసరం ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసరికి అతని దగ్గర ఏమీ ఉండవు, కానీ ఆమెని ఎలా అయినా సహాయం చేయాలి అనుకుంటాడు. హీ గివ్స్ హర్ వాట్ ఎవర్ లిటిల్ హీ హాస్ లెఫ్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మచ్. సో అతని దగ్గర కొంత మనీ మాత్రమే మిగులుతుంది. సో అదైనా సరే నా దగ్గర ఏం లేకున్నా మంచిది అనేసి అది ఆమెకి ఇచ్చేస్తాడంట. దిస్ షోస్ దట్ హీ ఈస్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ఈవెన్ వెన్ హీ హ్యాడ్ వెరీ లిటిల్. సో తన దగ్గర ఏమీ లేని స్టేజ్ లో కూడా, అంటే చివరికి మిగిలిన దాన్ని కూడా దానం చేయడానికి ఆయన రెడీగా ఉంటాడు అనే విషయం అర్థమవుతుంది. ద నరేటర్ ఈస్ సర్ప్రైజ్డ్ బై హిస్ ఫ్రెండ్స్ బిహేవియర్. ఆయన బిహేవియర్ చూసి మన నరేటర్ సర్ప్రైజ్ అయ్యాడంట. హీ వండర్స్ వై ద మ్యాన్ ఇన్ బ్లాక్ హైడ్స్ హిస్ కైండ్నెస్ బిహైండ్ రూడ్ వర్డ్స్. ఎందుకు ఆయనకు ఉన్నటువంటి అంత మంచి హృదయాన్ని ఎవరికీ తెలియకుండా ఆయన కఠినమైన మాటలతోనే దాచేస్తున్నాడు. ఫైనల్లీ ద మ్యాన్ ఇన్ బ్లాక్ ఎక్స్ప్లెయిన్స్ దట్ హీ లెర్న్ జెనరోసిటీ ఫ్రమ్ హిస్ ఫాదర్ హూ వాస్ వెరీ కైండ్ అండ్ లవింగ్. సో అప్పుడు ఆయన ఏమని చెప్తాడంటే, నేను మా ఫాదర్ దగ్గర నుంచి హెల్పింగ్ నేచర్ ని నేర్చుకున్నాను. ఆయన చాలా మంచివారు, అందరినీ ప్రేమించేవారు. హిస్ ఫాదర్ థాట్ హిమ్ టు హెల్ప్ అదర్స్ అండ్ కేర్ ఫర్ పీపుల్ ఇన్ నీడ్. Because of this upbringing, he cannot stop himself from doing good, even though he pretends to dislike charity. నిజానికి తనకు చారిటీ ఇష్టం లేదు, కాకపోతే చిన్నప్పటి నుంచి తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నందువల్ల ఆయన అలా అందరికీ సహాయం చేస్తున్నాను అని చెప్తాడు. ఇంకేమంటాడంటే, ది ఎస్సే క్లియర్లీ షోస్ దట్ ద మ్యాన్ ఇన్ బ్లాక్ డస్ నాట్ వాంట్ ప్రైజ్ ఆర్ అటెన్షన్ ఫర్ హిస్ గుడ్ డీడ్స్. ఆయన చేసే మంచి పనులకు ఆయనకి ఎలాంటి పొగడ్తలు ప్రశంసలు తీసుకోవడం ఇష్టం ఉండదంట. He prefers to hide his kindness and avoid being called generous. సో ఆయన అందరి దగ్గర ఒక మంచివాడు అని ఇట్లా పొగడతలు తీసుకోవడం ఆయనకు నచ్చదు. దిస్ మేక్స్ హిస్ క్యారెక్టర్ యూనిక్ అండ్ అడ్మైరబుల్. సో ఇలాంటి ఒక వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరైనా సరే అడ్మైర్ చేయాల్సిందే అని చెప్తున్నారు. Conclusion. The story highlights the importance of genuine and selfless generosity. సో ఈ స్టోరీ అనేది నిజమైన దయ అలాగే సహాయం గురించి చాలా గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ది ఎస్సే షోస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఎ పర్సన్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. సో మనిషి మాటలకు తను చేసే పనులకు మధ్యలో ఉండే డిఫరెన్స్ ని కూడా చూపిస్తుంది. ద మ్యాన్ ఇన్ బ్లాక్ స్పీక్స్ హార్ష్లీ అబౌట్ చారిటీ బట్ సీక్రెట్లీ హెల్ప్స్ ద పువర్. సో మొత్తానికి ఆయన ఎంత కఠినంగా మాట్లాడినా అందరికీ సహాయం అనేది చేస్తూ ఉంటాడు. ద మ్యాన్ ఇన్ బ్లాక్ ప్రూవ్స్ దట్ ఎ పర్సన్ మే అపియర్ హార్ష్ బట్ స్టిల్ హ్యావ్ ఎ గుడ్ హార్ట్. ద ఎస్సే కంక్లూడ్స్ ద ట్రూ కైండ్నెస్ ఈజ్ షోన్ త్రూ యాక్షన్స్ నాట్ వర్డ్స్. సో మనిషి మాటల ద్వారా కాదు, వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు ఎంత మంచి మనసు ఉన్నవాళ్ళు అనేది మనకు తెలుస్తుంది అనే విషయాన్ని ఈ లెసన్ తోనే మనకు రైటర్ చెప్తున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి ఈ లెసన్ యొక్క సమరీ. మనం మళ్ళీ నెక్స్ట్ సమరీతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.